మనం పొగ పెట్టి చేసే కూరగాయల్లో వంకాయ ఒకటి. ఈ వంకాయని మనము ఇలా చక్కగా కాల్చామనుకోండి, కాల్చిన తర్వాత దాని స్కిన్ అంతా బ్లాక్ అయిపోవాలి. బ్లాక్ అయినప్పుడు దాని లోపల ఏదైతే గుజ్జు ఉంటుందో అది చాలా సాఫ్ట్గా అవుతుంది. అట్లా అని చెప్పి ఏ వంకాయ పడితే ఆ వంకాయ కాదు, ఇట్లా పెద్ద వంకాయలు తీసుకొని అది కూడా ఆ స్కిన్ మెరుస్తూ ఉండాలి. లేతగా ఉన్న వంకాయలు వాడితే లోపల ఆ గింజ శాతం కూడా తక్కువ ఉండి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు మార్కెట్లో క్యాప్సికమ్ కూడా చాలా చౌకగానే దొరుకుతున్నాయి. ఈ క్యాప్సికాన్ని కూడా కాల్చేస్తే, అయితే ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఆ స్మోకీ ఫ్లేవర్ పచ్చి పులుసు రూపంలో మనందరికీ తెలుసు. ఆ మిరపకాయలు కాల్చి వాటిని పిసికితే దాంట్లో వచ్చే సువాసన ఒక చారు రూపంలో ఎంజాయ్ చేస్తాం. ఇలా ఈ వంకాయని క్యాప్సికమ్ని మంచిగా కాల్చి దాంట్లో ఆ సువాసన లోపలికి వెళ్ళి, ఇంకో టెక్నిక్ ఏం చేస్తారంటే ఈ వంకాయకి ఆ స్మోకీ ఫ్లేవర్ మంచిగా రావడం కోసం వంకాయ తీసుకొని కొంచెం నూనె లైట్గా పట్టిస్తే అది ఇలా చక్కగా నూనెని పట్టించి పెడితే దానివల్ల కూడా ఆ స్మోకీ ఫ్లేవర్ ఇంకా కొంచెం పెరుగుతుంది. చాలా టేస్టీ డిష్, చక్కగా అద్భుతంగా ఉంటుంది. రొట్టెలతో తింటే సూపర్గా ఉంటుంది. అన్నం, పులావ్, బిర్యానీలతో తిన్నా బాగుంటుంది, కానీ ఆ రొట్టెలతోటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ క్యాప్సికమ్ కూడా చూడండి మొత్తం కాలుతుంది. అయితే దాన్ని మొత్తం కాలిన తర్వాత ఇది సాఫ్ట్గా కూడా అవుతుంది చూడండి. అంతేకాకుండా ఈ వంకాయ కొంచెం కాలిన తర్వాత చూడండి ఇప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది. అది ఇలా పగిలి అందులో నుంచి స్టీమ్ లాగా వస్తుంది. సో ఇంకా కొంచెం సేపు కాలితే ఇవి పర్ఫెక్ట్గా రెడీ. ఇప్పుడు ఇలా అన్ని పక్కల నల్లగా అయింది, కానీ ఈ దాంట్లోని తీయడం కోసం ఇలా నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో ఒక బౌల్లో మనం వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు స్లోగా మీరు కొంచెం చూస్తే దీనిపైన స్కిన్ మీకు చూపిస్తాను. నీళ్ళల్లో వేసిన తర్వాత దీనిపైన స్కిన్ ఇలా ఊడొచ్చేస్తుంది. ఇలా స్కిన్ అంతా తీసేసి తర్వాత మనం చాప్ చేసి మనం ఈరోజు చేసుకునే ఈ క్యాప్సికమ్ వంకాయ భర్త ఎలా చేయాలో చూద్దాం. ఫుల్ సాఫ్ట్ కూడా అయింది. దీన్ని కూడా ఇలా నీళ్ళల్లో ముంచేసేయండి. 2 నిమిషాలు ఆగిన తర్వాత దీనిపైన ఉన్న స్కిన్ అంతా చూడండి, ఈ వంకాయ ఎలా నల్లగా అయిపోయింది, కానీ ఆ స్కిన్ జాగ్రత్తగా ఇలా తీసేయండి. పైన ఉన్న స్కిన్ని ఇలా తీసేసి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మన వంకాయ కూడా దానిపైన ఉన్న మొత్తం స్కిన్ తీసాను. దీని లోపల అంతా ఆ మాడిపోయిన ఆ పైన స్కిన్ అంతా వచ్చేసింది. ఇప్పుడు దీని లోపల మనకి వంకాయ గుజ్జు, క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్ కూడా మీరు జస్ట్ దాని లోపల ఇత్తులు రాకుండా తీస్తే చాలు. ఆ గింజలు లేకుండా తీసేయండి. ఇటు పక్కన ఈ వంకాయ, ఇక్కడ క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్ ఇలా చేసుకొని మీరు పల్లీల చట్నీ, ఏ చట్నీ చేసి కూడా దీన్ని చాప్ చేసి అందులో వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ వంకాయ ఏదైతే ఉందో దాన్ని ఇలా కట్ చేయండి. తర్వాత దాన్ని కీమా కొట్టినట్టే ఇలా కట్ చేయండి. అలాగే ఈ క్యాప్సికమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇలా కట్ చేసుకొని దాన్ని కూడా కీమాలాగా. సో ఇది మనకి సాఫ్ట్గా అయింది, కానీ దీంట్లో ఆ టేస్ట్ అనేది మనకి ఉండాలి. చూడండి ఈ 2 కలిపేసి ఇలాగా. ఇప్పుడు దీనికి మనం ఒక టమాటా, ఉల్లిపాయ మసాలా తయారు చేసి అందులో వేయాలి, కానీ అది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. దాన్ని ఎలా కుక్ చేసుకుంటే రొట్టెలతోటి ఎంజాయ్ చేస్తారో చూడండి. వంకాయ, క్యాప్సికమ్ చాప్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ డిష్ చేయడానికి అయితే ఇది గుజ్జు గుజ్జుగా మంచి ఫ్లేవర్ తోటి ఉండే డిష్. ఇందులో నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు చిటపట్లాడాలి. ఆవాలు, దాంట్లో కొంచెం జీలకర్ర, కొన్ని ప్రాంతాల్లో సోంఫ్ కూడా వేసుకుంటారు. ఇందులో కొంచెం సోంఫ్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి, దీంట్లో ఉల్లిపాయలు, అలాగే దీంట్లో కొంచెం ఉప్పు వేయండి. వేసి ఈ ఉల్లిపాయలు, ఈ వెల్లుల్లి ఇవన్నీ మనకి ట్రాన్స్పరెంట్ అవ్వాలి. అంటే బ్రౌన్గా చేయకండి, లైట్గా కుక్ అవ్వాలి. ఎందుకంటే ఇవి ఆ ఫ్లేవర్ అంతా ఏంటంటే ఉల్లిపాయలు మామూలుగా వేగగానే ఒక మంచి స్వీట్ టేస్ట్ వస్తుంది. మనం ఈ స్మోకీ ఫ్లేవర్ని మళ్ళీ ఇంకా వేరే ఏ ఫ్లేవర్ డామినేట్ చేయకుండా మనం ఇది తిన్నప్పుడు
ఆ పొగ వాసన అనేది దాంట్లో ఉండాలి. దీంట్లో ఆ స్మోకీ ఫ్లేవర్ ఉండడము, అలాగే ఎంజాయ్ చేయడం కోసం ఈ ఉల్లిపాయల్ని మనం బ్రౌన్ అవ్వనివ్వము, స్లైట్గా దీంట్లో కుక్ చేసి ఆ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కొంచెం తక్కువ మంటలోనే కుక్ చేసుకోండి. ఇంకొకటి, ఈ ఉల్లిపాయ, ఈ వెల్లుల్లితో పాటు టమాటాలు సాఫ్ట్గా జ్యూసీగా ఉన్న టమాటాలు మీరు వేసుకుంటే బాగుంటుంది. ఇందులో కొంచెం పసుపు, అలాగే ధనియాల పొడి కొంచెం వేస్తున్నాను. ఈ డిష్లో కూడా కొత్తిమీర చాలా బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే, మీరు అరబ్ దేశాల్లో అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొత్తిమీర చాలా ఎక్కువగా చాప్ చేసి పెడతారు. ఇలాంటి డిష్లో దేంట్లో అయినా లాస్ట్లో ఇలా మనం రొట్టెలు తిన్నా దేంట్లో తిన్నా ఆ కొత్తిమీర ఎక్కువ వేసి లైట్గా నిమ్మకాయ వేసేసి వాళ్ళు తింటారు. సో కొత్తిమీర కూడా ఈ డిష్లో చాలా బాగుంటుంది. కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ గుజ్జు ఇలా రెడీ అయిన తర్వాత ఇందులో టమాటాలు వేయండి. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. నాకైతే ఈ టమాటాలు, తెలుగు వాళ్ళకి వంకాయ టమాటా కూర చాలా ఇష్టం, అందులో టమాటాలు ఎక్కువగా తింటారు. కానీ ఇందులో మనం ఈ స్మోకీ ఫ్లేవర్ ఉంచుకొని ఫుల్గా ఎంజాయ్ చేయడం కోసం మీరు కొంచెం టమాటాలు మామూలుగా ఎక్కువ వేసినా నాకైతే ఇష్టం, కొంతమంది తక్కువగా వేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద టమాటో ఇందులో వేసాను. ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అవనివ్వండి. ఈ వంకాయ ఇవన్నీ చక్కగా అయ్యి ఆ వెల్లుల్లి కూడా చూడండి మెరుస్తుంది. ఇందులో మన క్యాప్సికము, అలాగే ఈ వంకాయ చాప్ చేసింది వేయండి. ఇంతే. కొంతమంది కావాలంటే కారం వేసుకుంటారు, కానీ ఏది అక్కర్లేదు. ఇలా మనం బైంగన్ కా భర్తా ఒట్టి వంకాయతో కూడా చేస్తారు, మెథడ్ ఇంతే. కానీ ఈ క్యాప్సికం వేస్తే దాంట్లో రుచి మరింత ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఒక 4-5 నిమిషాల పాటు స్లోగా దీన్ని కుక్ చేయండి. అంతే. ఆ మొత్తం మసాలా అంతా కలిసి దాంట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర పైన చల్లండి, అంతే, అదిరిపోయే టేస్ట్. నిమ్మకాయ లైట్గా పిండుకుంటే ఇంకా బాగుంటుంది. సో దీన్ని ఒక 2-3 నిమిషాలు కుక్ అవ్వాలి. తక్కువ మంటలో దాంట్లో నుంచి ఆ నీళ్ళలాగా బయటకు వస్తుంది. పర్ఫెక్ట్. రుచి కూడా చెక్ చేశాను. లైట్గా కొంచెం ఉప్పు కావాలి, లైట్గా వేసాను. దాని తర్వాత కొత్తిమీర మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఏంటి, నిండుగా పర్ఫెక్ట్గా ఉంటుంది. టమాటా ఆ పులుపు సరిపోతుంది. మీకు కావాలంటే లైట్గా నిమ్మకాయ రసం ఇది కావాలంటేనే వేయండి, లేకపోతే అవసరం లేదు. అంతే, లైట్గా కలపండి. ఇప్పుడు కొన్ని డిష్లు ఉంటాయి, అవి తింటే మనకి ఒక మంచి ఆనందం, ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే మసాలాలు అన్నీ ఎప్పుడు తింటాం, కానీ లైట్గా మైల్డ్గా తినాలనుకున్నప్పుడు ఇట్లా వంకాయతోటి చాలా సింపుల్గా చేశాను. స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు రొట్టెలు, మనం చపాతీ పిండితోటి ఒక రొట్టెలు చేసుకొని దాంతో అంటే సాఫ్ట్ పుల్కల్లా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో మరి ఆ పుల్కాలు చేసుకొని ఈ డిష్ని ఎంజాయ్ చేద్దాం. మన డిష్ రెడీ. వేడిగా ఒక పక్కన రొట్టెలకు కూడా స్టవ్ చేసుకున్నాను. ఇది మనం వంకాయతోటి ఈ ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికం, దీన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అన్ని మసాలాలు అన్నీ వేసి కాదు, చాలా సింపుల్గా కూడా కూరలు ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ సింపుల్ టేస్టీ డిష్, మంచి ఫ్లేవర్ తోటి. ఇలాంటిది తినేటప్పుడు నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఎందుకంటే కొన్ని రుచులు ఉంటాయి, దాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. అలా కళ్ళు మూసుకొని తింటూ ఉంటే ఆ ఫ్లేవర్స్, జ్యూసీ ఫ్లేవర్స్ భలే అద్భుతంగా ఉంటుంది. ఇలా పెనం పైన, వేడి పెనం పైన 2 పక్కల లైట్గా కాల్చి పుల్కాల రూపంలో తింటే బాగుంటుంది. ఈ పొగ ఫ్లేవర్స్ తోటి ఇష్టం. ఈ రొట్టెను కూడా ఎందుకు మనం చక్కగా చూడండి ఎలా పర్ఫెక్ట్గా ఇలా పొంగి మరో పక్కకి తిప్పి, ఆహా, ఇలా పొంగిన తర్వాత దీన్ని ఆ ముక్కు లైట్గా ఆ రంగు వచ్చిందంటే చాలు. ఆహా, పర్ఫెక్ట్. ఇలా సాఫ్ట్ రొట్టెలు. నేను ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. కాల్చిన క్యాప్సికం వంకాయ భర్త. ముందుగా క్యాప్సికం అలాగే వంకాయని తీసుకొని చూపించిన విధంగా కాల్చి కొన్ని నీళ్ళల్లో వేసి దానిపైన ఉన్న స్కిన్ అంతా తీసి చాప్ చేసి పెట్టుకోవాలి. కొంచెం నూనె పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం సోపు, పచ్చిమిరపకాయలు, ఫైన్ గా చాప్ చేసిన వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం ఉప్పు వేసి
లైట్ గా కుక్ చేసుకోవాలి. అందులో పసుపు, ధనియాల పొడి కూడా వేసి టమాటాలు వేసి దాన్ని మరో 2-3 నిమిషాలు కుక్ అయి టమాటో సాఫ్ట్ గా అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసిన వంకాయ, క్యాప్సికం దాంట్లో వేసి 4-5 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ జ్యూసు వేసుకొని దీన్ని ఫ్రెష్ గా చపాతీ వేడివేడిగా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చక్కగా తిని ఎంజాయ్ చేయవచ్చు.